మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్ర చేస్తున్నాడని చెప్తా ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారికి స్వయంగా చెప్పడం కారణంగా ఇలా గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇలా రోడ్డు కానివ్వండి, మోటార్ కానివ్వండి, మంచినీటి వ్యవస్థ కానివ్వండి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రిబ్బన్లు కట్ చేస్తున్నారంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నాడు. మహేశ్వర్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో అది రాత్రికి నీకు నిద్రపట్టడం లేదా? మరి నిద్రపట్టకపోతే దానికి కారణం ఎవరు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోలేదు తప్ప ఎదుటి రోజులు ఇలా విమర్శించే విషయాలను మర్చిపోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. సంవత్సరంన్నర నుంచి ఇలా మహేశ్వర్ రెడ్డి గారు వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే నిధులు ఎవరు ఇవ్వాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ₹1 కూడా తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిర్మల్ నియోజకవర్గానికి డబ్బులు తీసుకురా, ఇలా అభివృద్ధి కోసం సహకరించు. ఇలా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకుండా కూడా మహేశ్వర్ రెడ్డి గారు హార్మిషన్ కృషి చేస్తూ ఒక పక్కన రైతులకు అండగా నిలబడతా ఉన్నాడు. రైతులు ఇలా సంతోషంగా ఉన్నారు. 41 కిలోలకే ఇలా మేము జోకిచ్చినటువంటి చరిత్ర చాలా రోజుల సంవత్సరం తర్వాత మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి ఇలా వడ్లకు వర్షాలు వచ్చి తడిసిపోతే ఇమీడియట్లీ మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ డిఎస్ఓలు అందరినీ పిలిపించి లారీలను పిలిపించి జోకిపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏ రోజు కూడా రానటువంటి ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మహేశ్వరుని విమర్శిస్తే రైతులు గ్రామాలకు రానియమని చెప్పేసి వాళ్ళు సన్నద్ధమవుతా ఉన్నారు. మరి ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు మీరు విమర్శించే ముందు వీటన్నింటినీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదని చెప్పేసి ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరుగుతున్నది. ఇలా ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నీకు మధ్యపురం ఇచ్చి మాట్లాడినా ఇవాళ వాస్తవ మాత్రం ఒకటి చెప్తా ఉన్నావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతలేదు అనడానికి నువ్వు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోసారి మహేష్ అన్న గురించి, ఈ నిర్మల్ నియోజకవర్గ ప్రజల గురించి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం రానున్న రోజుల్లో నువ్వు అడుగుపెట్టవని చెప్పేసి హెచ్చరిస్తూ నీ పక్కన ఉన్నటువంటి అవినీతి పరులను ఒకసారి రాత్రికి మీటింగ్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకో, అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తాం. వాళ్ళ కమిషన్లు ఆగిపోతున్నాయని చెప్పేసి భయపడి ఇవాళ ఈ మహేష్ అన్నని విమర్శిస్తూ ఉన్నాం. ఇలా మేము అడుగుతా ఉన్నాం. నిర్మల్ నియోజకవర్గంలో 20 రోజుల కంటే ముందే ఇవాళ దాదాపు 99% వడ్లలో ఇవాళ మొత్తం కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. హిస్టరీలో నీ 10 సంవత్సరాల మంత్రి పదవి కాలంలో ఎప్పుడైనా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసినటువంటి చరిత్ర ఉన్నదా? వడ్లు మొత్తం కూడా నానిపోయి మొత్తం కూడా అక్కడ వరదలకు కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా నువ్వు పరిశీలించడానికి పోలేదు. మరి ఇవాళ కనీసం ఏ ఒక్కన్నా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినవా? ఎక్కడికైనా వెళ్ళి రైతులను పరామర్శిస్తున్నావా? నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏరినావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీ మంత్రులతోని, మీ ముఖ్యమంత్రితోని ఏమైనా మాట్లాడి రైతుల కోసం న్యాయం చేస్తూ ఉన్నావా? ఏం కూడా చేయడం లేదు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఇలా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఇటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని మీరు రాబోయే రోజుల్లో క్షమించరాదని చెప్పేసి మేము చెప్పుకుంటా ఉన్నాం. దాంతోపాటు మరి వల్ల మనం ఇక్కడ సోన్ మండలం శాఖర గ్రామంలో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ను మీద కట్టినటువంటి ఆనకట్టను పేల్చివేయడం జరిగింది. మహేష్ అన్నకు దానికి ఏం సంబంధం లేదు. కానీ గతంలో వరదలు వచ్చినప్పుడు జేఎన్ఆర్ కాలనీ మునిగిపోతుందని చెప్పిస్తే ఆ రోజు మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఇక్కడ పరిశీలనకు వచ్చిండు. ఆయన చూసిన తర్వాత మహేష్ అన్న చెప్పిండు ఆయనకు ఇక్కడ ఆనకట్ట కట్టడం కారణంగానే ఆ నీళ్లు లోపలికి వస్తున్నాయంటే దీన్ని వెంటనే డిస్మెంటల్ చేపిస్తామని చెప్పేసి ఆయన వెళ్ళి ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, ముఖ్యమంత్రి చేత మాట్లాడించి దాన్ని ఆర్డర్ ఇప్పిస్తే దాన్ని ప్రభుత్వం కూల్చేసింది. దాన్ని ఆయన న్యాయస్థానంకి వెళ్తా అంటావు, న్యాయ పోరాటం చేస్తా అంటావు. ఎవరి మీద నీ న్యాయ పోరాటం? నీ ముఖ్యమంత్రి మీద నువ్వు న్యాయ పోరాటం, నీ మంత్రి మీద నువ్వు న్యాయ పోరాటం. ఇలా మహేష్ అన్నకు దాంట్లో ఏం సంబంధం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా నీ మంత్రుల మీద, నీ ముఖ్యమంత్రి మీద కూడా నువ్వు విమర్శిస్తున్నావంటే ఇలా నీ ప్రభుత్వంలో నీకు ఏ స్థానం ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతున్నది. నీకు ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి అధికారం చెలాయించడం కానీ మీకు సంపాదించడానికి అది అవకాశం కల్పించడం లేదు. కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎన్నికల ఫలితాలు వెలువడి సంవత్సరంన్నర పూర్తవుతున్నా కూడా
ఆ ఫలితాల ప్రభావం, ఆ ఓటమిని తట్టుకోక ఇప్పటికీ ఇంకా ఆ ఓటమి నుంచి కోలుకోలేని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ప్రజలు స్పష్టంగా ఇలా తీర్పిచ్చారు. ఏమని, ఇంకా నీ రాజకీయ సలహాలు బాగా ఇచ్చావు, చాలా పనులు చేసినావు, ఇక నీ అవసరం లేదు, నువ్వు సెలవు తీసుకోమని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చి, ఒక మామూలు తీర్పు కాదు, ఘోరమైనటువంటి తీర్పు, ఆయన లైఫ్లో కూడా ఊహించినటువంటి రకంగా 52,000 మెజార్టీతో ఆయనను ఓడించి మహేష్ అన్నను పూర్తి మెజార్టీతో అఖండ మెజార్టీని ఇచ్చి నిర్మల్ ప్రజలు గెలిపిస్తే ఇవాళ ఆ ఓటమి నుంచి తట్టుకోలేనటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలా ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియకుండా, అసలు ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాకుండా ఇవాళ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే విషయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి నిర్మల్ను, మరి ఆ రోజు నిర్మల్ ప్రజలకు ఏమావి ఇచ్చిందైనా, నేను బీఎస్ నుంచి గెలిచినా నేను కేవలం నిర్మల్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పార్టీని మారుతున్నా. కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరినంత, అప్పుడున్నటువంటి దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో చేరినంత మాత్రాన నేను ప్రజలను మోసం చేయడానికి కాదు, నా ఆస్తులు సంపాదించుకోవడానికి కాదన్నాడు. కానీ తర్వాత 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేయడమే కాకుండా తన సొంత ఆస్తులను, తనకు సంబంధించినటువంటి మొత్తం కుటుంబీకులను కోట్లాది రూపాయలకు పడగలెత్తించే విధంగా ఆయన సంపాదించుకొని ఇవాళ అధికారం కోల్పోయి మళ్ళీ వచ్చేటువంటి ఆదాయం ఆగిపోయిందని చెప్పేసి, వచ్చేటువంటి కమిషన్లు వస్తలేవని చెప్పేసి బాధపడుతూ ఆయన పిచ్చి కూతలు కూస్తూ మహేశ్వర్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు వాగుతూ ఉన్నాడు. ఇటువంటి చేష్టలను వెంటనే ఆపుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు నిన్ను శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పిండు, వడ్ల కొనుగోలు విషయంలో కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే తతంగం గురించి మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి గారు, నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు సంపాదించినావో మా దగ్గర చిట్టా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ను, అప్పుడున్నటువంటి కలెక్టర్ను, జేసీలను, ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, నీ మనుషులను, ఎఫ్ఏసి, పిఎస్సి సభ్యులందరినీ కూడా నువ్వు దాంట్లో కట్టల జోకటానికి పెట్టేసి ఒక్కొక్క రైతు దగ్గర ఒక్క సంచికి 5 నుంచి 10 కిలోలు, 8 కిలోల చొప్పున ఆ రోజు మీరు తగ్గించిన మాట వాస్తవం కాదా? కానీ ఇలా మహేష్ అన్న వచ్చిన తర్వాత 41 కిలోలు జోకిచ్చి మొత్తం నిలబడి అవినీతి లేకుండా పనిచేస్తూ ఉంటే నీకు ఇలా చూడబుద్ధి అవుతలేదు. ఇవాళ నీ పక్కన ఉన్నటువంటి మొత్తం కూడా నిన్న విలేకరుల సమావేశంలో అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన వయసుకు దగ్గ మాటలు కావు. నిర్మల్ సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ అది మర్చిపోయారు. ఎందుకంటే వయసు కూడా మీద పడ్డది, ఇక రాజకీయాలకు దూరం ఉంటాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు కూడా నేను కత్తి తిప్పుతా, ఇంకా నేను ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక 4-5 మంది పక్కన పెట్టుకొని నిన్న ఏలేటి మహేష్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పలకడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆయిల్ ఫామ్కి సంబంధించిన విషయంలో మాట్లాడేది 143, 144, 145, 146, 148 సర్వే నంబర్, పోచంపాడుకు సంబంధించిన సర్వే నంబర్లు సంబంధించినది సుమారుగా 40 ఎకరాల భూమిని నీకు సంబంధించినటువంటి బినామీ, అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి నీకు సంబంధించినటువంటి ఒక బినామీకి కేవలం 40 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని 10 కోట్ల రూపాయలకే దారదత్తం చేశావు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది నీవే, మరి ఆ పనిని ఆపింది నువ్వే, మళ్ళీ లేనిపోంది మహేష్ రెడ్డి గారి మీద ఏదో ఒక అబద్ధం వేయాలని చెప్పి రైతులను దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నావు. కానీ రైతులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, నీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ మీ వలన నిర్మల్ పట్టణము ఎంత ఎనికిపోయిందని చెప్పి నిర్మల్ పట్టణ ప్రజలందరికీ తెలుసు. నీకు సంబంధించిన అనుచరులు ఇవాళ వాడన గబ్బిలాల్లా ఉండి గల్లీ గల్లీలో దొంగలను పెట్టినావు. ఇవాళ మొత్తం భూములను ఆక్రమించుకుంటున్నారు, అనేక రకాల ప్రజల ఆస్తులను ఆక్రమించుకొని గబ్బిలాల లెక్క వాళ్ళు ఇవాళ నిర్మల్ పట్టణంలో వాళ్ళందరినీ తయారు చేసి వదిలేసేసి ఇప్పుడు దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు, వేదాలు పలికినట్టు నేనేదో మాట మాట్లాడుతున్నావు.
ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి ఆరోపణ నిరూపణ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కానీ నువ్వు ఏదో ఒక రకం ముందుకు రావాలా, ప్రజలను తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మల్ నియోజక ప్రజలందరూ విఘ్నులు, తెలివైన వాళ్ళు. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు, మహేశ్వర్ రెడ్డి గారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ వయసు తగ్గ మాటలు మాట్లాడండి. మీ వయసు తగ్గ మాటలు కావాలి. మీ చాలు. మీ రాజకీయ జీవితంలో మీరు ఎన్ని చేయాలనో, ఎన్ని నేరాలు ఘోరాలు చేయాలో అన్నీ చేశారు. ఇక నేను మళ్ళా తిప్పుతా అంటే మాత్రం ఇవాళ నీ కత్తి తిప్పితే పడి చూసేదానికి ఎవరు ముందు లేరు. కాబట్టి ఆ ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారిని ఏదైనా ఆరోపణ చేయాలంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. కేవలం ఏదో మాటలు పడేసి ప్రయత్నం చేస్తా అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గ భాజపా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.